సాయి కృష్ణ మరణించాడని తెలిసి అతని తల్లి స్టేషన్ కు వెళ్తే సిఐ నాగరాజు దూషించాడని హైకోర్టులో సాయి కృష్ణ తల్లి హెబియస్ కార్పస్ వేసిన కోర్టు ముందు వాస్తవాలను వెల్లడించలేదంది సిట్. నిజాలను దాచి హైకోర్టును కూడా తప్పుదోవ పట్టించారని పేర్కొంది సిట్. ఆధారాలు దొరకకుండా పూర్తిగా ధ్వంసం చేశారని, ఈ నెల 2వ తేదీకి ముందే సాయి కృష్ణ కస్టడీలో ఉండగానే మరణించినట్లు రిపోర్టులో తెలిపిన సిట్ కేసు మిస్టరీ తేలాలంటే నాగరాజును విచారించాల్సిందేనని తమ రిమాండ్ రిపోర్టులో స్పష్టం చేసింది సిట్. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలనైతే పొందుపరిచింది. సాయి కృష్ణను లాకప్ డెత్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా పేర్కొంది సిట్. ఇక గత నెలలోనే అంటే మే 5 నుంచి 8వ తేదీ వరకు సాయి కృష్ణని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చూసినట్టు ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారని, సాక్ష్యాలన్నీ కూడా నాశనం చేయడానికి సిఐ నాగరాజు కారణమని తెలిపింది సిట్. అలాగే సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాని డేటా DVRలు లేకుండా చేశారని, సాయి కృష్ణ మరణించాడని తెలిసినా కూడా మ్యాజిస్ట్రేట్ కు కృష్ణలంక పోలీస్ సిబ్బంది ఎలాంటి సమాచారం ఇవ్వలేదని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపింది సిట్. దీంతో పాటు సాయి కృష్ణ మరణించాడని అతని తల్లి స్టేషన్ కి వెళ్తే అదే టైంలో సిఐ నాగరాజు సాయి కృష్ణ తల్లిని దూషించాడని, హైకోర్టులో సాయి కృష్ణ తల్లి హెబియస్ కార్పస్ వేసినా కూడా కోర్టు ముందు వాస్తవాలను వెల్లడించలేదు అని చెప్పి సిట్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వసంత్, ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ లో సాయి కృష్ణ మృతికి సంబంధించి చాలా క్లియర్ గా చాలా విషయాలే సిట్ అధికారులు చెప్తున్నారు. మరో పక్క సిఐ నాగరాజుని రిమాండ్ కి పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అతన్ని విచారించడానికి కోరుతూ ఉన్నారు సిట్ అధికారులు. అసలు మొత్తం విషయాలు ఏం జరుగుతుంది, సిఐ నాగరాజు పాత్ర ఎంత ఉంది, దీంతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు, పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఒక ఎస్ఐ వాంగ్మూలం ఇచ్చారు అని చెప్తున్నారు సిట్ అధికారులు. ఎవరు ఏంటి, క్లియర్ అప్డేట్స్ ఏంటి? సో సాయి కృష్ణ మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి ఈ రోజుతోటి అంటే సిట్టు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న దాన్ని బట్టి ఇటు సిఐ నాగరాజ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన దాన్ని బట్టి మనకు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఒక కన్క్లూజన్. సాయి కృష్ణ లాకప్ డెత్ జరిగింది, ప్రాథమిక ఆధారాలు కానీ ఏమీ లేకుండా పూర్తిగా వాటిని ధ్వంసం చేశారనేది ఒక కంక్లూజన్ ఇచ్చేసింది. సో మొదటి నుంచి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చేస్తున్నటువంటి ఆరోపణలు, మరోవైపు ఇటు సిట్ ఈరోజు విచారించిన దాన్ని బట్టి ఆ రిమాండ్ రిపోర్టు పూర్తిగా దాదాపు 17 మందిని లైవ్ విట్నెస్గా విచారించారు. వారిచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా కూడా లాకప్ డెత్ జరిగిన తర్వాత ప్రాథమిక ఆధారాలు ఈ కేసులో ఏమీ లేకుండా ధ్వంసం చేశారంటూ కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే ఇటు సిఐ నాగరాజు అటు సస్పెన్షన్కు గురైనటువంటి నాగరాజు తరపు న్యాయవాదులు మాత్రం కన్ఫెషన్ కంప్లైంట్ ఆధారంగానే ఈ కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండానే రిమాండ్ రిపోర్ట్లో పలు అంశాలను ప్రస్తావించారంటూ కూడా వారు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇటు ఫారెన్సిక్ ఎవిడెన్స్ కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్ను బేస్ చేసుకొని చూసినటువంటి సందర్భంలో సాయి కృష్ణను గత నెలలో అదుపులోకి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి వచ్చారు, తన కుమారుడిని చూశారు, తన కుమారుడిని కొడుతున్నది విన్నారు. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే విధులు నిర్వహించినటువంటి ఒక ఎస్ఐ ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా సాయి కృష్ణ చనిపోయాడు, అలాగే సాయి కృష్ణను సిఐ నాగరాజు కొట్టారు అనేది చాలా ప్రధానంగా ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. సో వీటన్నిటిని బట్టి చూస్తే సాయి కృష్ణ లాకప్ డెత్ అయ్యాడు, ఆధారాలు లేకుండా పూర్తిగా ధ్వంసం చేశారు, అతన్ని దహనం చేశారనేది ప్రధానంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. కానీ ఈ ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఆధారాలు చెరిపివేశారు. ఈ కేసులో సాయి కృష్ణకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం జరిగిందో పూర్తిగా విచారించాలి అంటే కనుక సిఐ నాగరాజుని కస్టడీలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రిమాండ్ విధించాలంటూ కూడా సిట్ కోరింది. సో దాదాపు గత నెల 15 రోజుల వ్యవధిగా కూడా ఈ వివాదం కొనసాగుతుంది. సాయి కృష్ణను తీసుకొచ్చారనే ఒక ఆరోపణలు వచ్చినప్పుడు సాయి కృష్ణ పై ఇటు సిఐ నాగరాజు పైన సస్పెన్షన్ వేటు వేశారు, ఇటు సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు, ఇటు సిఐ నాగరాజు పైన కేసు నమోదు చేశారు. కానీ సాయి కృష్ణ ఎక్కడున్నాడు అనే దానికి సంబంధించి మాత్రం ఎక్కడా సమాధానం దొరకలేదు. కానీ మొదటి నుంచి సాయి కృష్ణ తల్లి చేస్తున్నటువంటి ఆరోపణలను
సిట్ చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. సాయికృష్ణ లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారనేది రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. సో ప్రస్తుతం ఇదే కేసులో నాగరాజు అరెస్ట్ అయ్యారు కాబట్టి ఆయనకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ కేసులో ఎస్ఐ ఇచ్చినటువంటి కన్ఫెషన్తో పాటుగా స్టేషన్ సిబ్బంది, సాయికృష్ణ మార్కపురం నుంచి తీసుకొచ్చినటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బంది, అలాగే ఈ కేసులో మరికొంతమందిని విచారించిన తర్వాత అంటే ఫారెన్సిక్ సంబంధించి కావచ్చు, డిజిటల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ మొత్తాన్ని టాలీ చేసిన తర్వాత ఒక నివేదికను పూర్తిగా ఒక రిపోర్ట్ మొత్తాన్ని కూడా న్యాయమూర్తి ఎదుట ఉంచారు. అయితే ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయని న్యాయమూర్తి అడిగినటువంటి సందర్భంలో వాటిని ప్రాథమికంగా మొత్తం ధ్వంసం చేశారు కాబట్టి ఫారెన్సిక్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఉంచారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం 1వ తేదీ 5వ నెల 2026 నుంచి 1వ తేదీ 6వ నెల 2026 వరకు ఎటువంటి ఆధారాలు లేకుండా చెరిపేసినట్టు కూడా సిట్ తన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. కాబట్టి ప్రస్తుతం నాగరాజును ఈ కేసులో అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. నాగరాజును రిమాండ్ ఇటు కస్టడీ కోరేందుకు కూడా సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఆయన కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ కేసులో మరికొందరి పాత్రకు సంబంధించి కూడా సిట్ ఫోకస్ పెట్టబోతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వసంత్.